కాకినాడలో ఏదైతే దొరికిందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీల్లో పీడీఎస్ బియ్యం భారీ సంఖ్యలో దొరికిన నేపథ్యంలో వెంటనే ఈ ఈ డిపార్ట్మెంట్ నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రి విశాఖలో కూడా తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి 4 బృందాలుగా విడిపోయి అయితే ఈ తనిఖీలు అయితే చేపట్టారు. అందులో ఈ విశాఖ కంటైనర్ టెర్మినల్ పోర్టుకు సంబంధించి విఎం బక్షి ఈ గొడౌన్ లో మొత్తం 4.83 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అయితే దొరికిందని చెప్పి ఈ మినిస్టర్ అయితే తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఓవరాల్ గా కాకినాడలో దొరికినంత పెద్ద మొత్తం దొరకకపోయినా అక్కడ టైట్ చేయడంతో మొత్తం మీద ఎక్కడెక్కడ వీళ్ళకి వేరియస్ ఛానల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఈ లావాదేవీలు చేద్దాము పీడీఎస్ బియ్యం అన్న నేపథ్యంలో అయితే ఇక్కడైతే కొద్ది మొత్తంలో అయితే దాంతో పోల్చుకుంటే ఇది కొద్ది మొత్తంలో అయితే వీళ్ళు ఇక్కడ నుంచి రన్ చేస్తున్న విషయం. అయితే ఈ తనిఖీలో అయితే జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లైస్ మొత్తం 4 బృందాలుగా విడిపోయి అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఈ తనిఖీలు సడన్ సర్ప్రైజ్ చెక్ అయితే మినిస్టర్ చేపట్టారు. ఈ నేపథ్యంలో అయితే విశాఖ కంటైనర్ టెర్మినల్ సంబంధించి విఎం బక్షి ఈ గొడౌన్ లో అయితే ఈ పీడీఎస్ బియ్యం అయితే దొరికింది. 4.83 మెట్రిక్ టన్నుల బియ్యం దొరకడంతో మినిస్టర్ ఇమీడియట్ గా వాటన్నిటిని సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు.